వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే 1 crore 50 months, 1,50,50,00,000 చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ చిట్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే. 45 years నుంచి మనకు ట్రస్ట్ అందిస్తున్నటువంటి కపిల్ చిట్ ఫండ్. సో మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయండి చిట్స్ ఇది. సో మనకు లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే కపిల్ చిట్స్ మొత్తం టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లో మనకు ఎవ్రీ మంత్ 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే 1 crore 50 months చిట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు 1 crore వచ్చేసి 2 lakhs, 2 లక్షలు ఇంటూ 50, 2 లక్షలను 50 సార్లు కడితే మనకి ఏంటంటే 1 crore అవుతుంది. సో 1 crore మనకి ఏంటంటే ఫస్ట్ పేమెంట్ 2 lakhs అండ్ థర్డ్ పేమెంట్ 2 lakhs ఫుల్ పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే మనకు 1,30,000 పడుతుందండి. అంటే ఇది మినిమం పేమెంట్. సో 1,30,000 అన్నది టోటల్గా యావరేజ్గా మనకు 1 year అంటే 10 months వరకు మనకు డ్రా సిస్టమ్ ఉంటుందండి. ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే 60 lakhs అనేది మనకు బిడ్ పేబుల్ రావడం జరుగుతుంది. 60 లక్షలు అనేది బిడ్ పేబుల్ జరుగుతుంది. టోటల్గా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ 50 మెంబర్స్లో మనకైతే ఎవరైతే ఈ 60 లక్షలు కావాలనుకుంటున్నారో వారు మాత్రమే మనకి ఏంటంటే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళకి 60 లక్షలు అనేది బిడ్ పేబుల్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే 1,30,000 నుంచి మనకి ఇంక్రీజ్ అవుతూ మనకు ఓపెన్ అయిన తర్వాత 131, 132 ఇట్లా 135 అప్రాక్సిమేట్లీ లాస్ట్ వరకు మనకి ఏంటంటే 2 lakhs రావడం జరుగుతుంది. ఇక్కడ 1,30,000 మినిమం, మ్యాక్సిమం 2, అంటే ఈ బిట్వీన్లోనే మనకు తర్వాత ఫ్యూచర్ మొత్తం ఇన్స్టాల్మెంట్ ఉండడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ మొత్తం టోటల్గా మనం పేమెంట్ చేయాల్సింది 75 లక్షల నుంచి 76 లక్షలు అప్రాక్సిమేట్లీ మనం పేమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా బిడ్ పేబుల్ అనేది మనకి ఏంటంటే 60 lakhs మనం స్టార్టింగ్లో తీసుకుంటే, అదేవిధంగా 62, 63 ఈ విధంగా రేషియోలోకి వెళ్ళుకుంటూ లాస్ట్ మనకి ఏంటంటే 95 lakhs మనకు బిడ్ పేబుల్ రావడం జరుగుతుంది ఫైనల్లీ. సో అప్రాక్సిమేట్లీ మనకు 20 lakhs దాకా మనకు డివిడెండ్ రావడం జరుగుతుందండి. సో ఈ 60 lakhs మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ 75 lakhs కాబట్టి ఒక 15 లక్షలు, అంటే మీకు 75% కంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉండదండి. సో అదేవిధంగా మధ్యలో తీసుకుంటే ఇక్కడ 0% ఇంట్రెస్ట్ అండి, అంటే 75 మీరు ఓపెన్ అయినాక తీసుకుంటే ఏంటంటే ఇక్కడ 60 లక్షల నుంచి 61, 62 ఆ విధంగా వెళ్తూ ఒక మిడిల్లో మనకి 75 lakhs దాకా మనకు రావడం జరుగుతుంది. అప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అండి. సో మిడిల్లో తీసుకున్నా కూడా మీకు ఎక్కడ నష్టం జరగదు. స్టార్టింగ్లో తీసుకుంటే మీకు 75 పడుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడ టోటల్గా 75 లక్షల నుంచి మనకు 95 lakhs దాకా 20 lakhs దాకా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 రూపీ అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో ఓవరాల్గా మనకి చిట్స్ అనేది ఎక్కడ కూడా మనకు లాస్ అనేది లేదండి. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మనకు బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. మీకు అవసరానికి యూజ్ అవుతుందండి. 75% అంటే ఈ రోజులో మనకి ఎక్కడ చూడట్లేదు. మనం ఎక్కడ తీసుకున్నా కూడా 3 రూపీస్ కంటే తక్కువగా లేదు. సో చిట్లో ఇది ఒకటి మంచి బెనిఫిట్. సో అదేవిధంగా మనకి ఏంటంటే సేవింగ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి కూడా 1 crore చిట్ వేసుకున్నా కూడా ఇన్కమ్ ప్రూఫ్ కానీ అండ్ తనకి ఇన్కమ్ ప్రూఫ్ కానీ షూటీస్ కానీ అవసరం లేదండి. సేవింగ్లో ఉన్న వాళ్ళకి, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి కూడా మనకి ఎలాంటివి కూడా షూటీస్ అవసరం లేదు. అదేవిధంగా మనకు స్టార్టింగ్ లో తీసుకున్న వాళ్ళకి అయితే ఏంటంటే మనకు పేమెంట్ మోడ్ తెలియదు కాబట్టి, వాళ్ళు ఎలా కడతారో తెలియదు కాబట్టి వాళ్ళకి షూటీస్ అనేది మస్ట్ అవుతుందండి. అది ఇక్కడ ఏంటంటే 5 to 6 షూటీస్ అవసరం వస్తుంది 1 crore చిట్టికి. సో ఇక్కడ స్టార్టింగ్లో తీసుకున్నట్లయితే వాళ్ళు షూటీస్ పెట్టించి తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్కమ్ ప్రూఫ్ అనేది మస్ట్ ఉంటుంది. ఆ 2 lakhs ఎలా మీరు కట్టుతారో ఆ విధంగా పేమెంట్ అనేది ఎలా విధంగా చేస్తుంది అక్కడ షూటీస్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఫ్యూచర్ లాబిలిటీ షూటీస్ అనేది మేజర్గా ఫ్యూచర్ లాబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్ లాబిలిటీ మీదనే మనం షూటీస్ అనేది తీసుకుంటున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా మీరు పేమెంట్ చేస్తున్నా కూడా షూటీస్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. సో పేమెంట్ అనేది రెగ్యులర్గా ఉండాలి అండ్ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మాత్రమే షూటీస్ అనేది నిర్దేశించబడతాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెస్ట్గా ఉంటుంది అండ్ 20 lakhs దాకా బెనిఫిట్ ఉంటుంది. మనకు 1 crore మొత్తం 1 crore మనం పేమెంట్ చేయట్లేదు. ఓన్లీ 75 lakhs మనం పేమెంట్ చేస్తున్నాం. 95 lakhs మనం బిడ్ తీసుకుంటున్నాం. ఒక 20 లక్షల దాకా మనకు ప్రాఫిట్ ఉంటుందండి 50 monthsలో. సో ఈ చిట్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా మొదటిసారి మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వారికి చాలా విధంగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.